వెల్కమ్ టు RN99 న్యూస్. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ ఆలయంలో శుక్రవారం ఆలయం 11వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో 108 కలశాలతో అష్టోత్తర శతఘటాభిషేకం, వెండి నాగభరణ అలంకరణ, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని పద్మశాలీలు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషనర్ సభ్యుడు రేణుకుట్ల ప్రవీణ్, మందమరి సింగరేణి జనరల్ మేనేజర్ జి దేవేందర్, గోలెట్టి సింగరేణి జనరల్ మేనేజర్ మహేందర్ రెడ్డి, కాస్పేట SHO ప్రవీణ్ కుమార్ ఆలయ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండేటి సతీష్, ప్రధాన కార్యదర్శి ఉమాప్రసాద్, కోశాధికారి మంచికట్ల రాజు, ప్రచారణ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఆలయ మహిళా కమిటీ అధ్యక్షురాలు శోభారాణి, పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు గడ్డం జగన్నాథం, సిలివేరు నర్సింగం, ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటస్వామి, కోశాధికారి చిద్రాల భావన ఋషి భక్త మార్కండేయ ఆలయ 11వ వార్షికోత్సవం నిర్వహించారు. వార్షిక మార్కండేయ ఆలయ సమావేశానికి వచ్చేసిన ముఖ్య అతిథులు పెద్దలు మందమరి దేవేంద్ర గారికి, బెల్లంపల్లి దేవయ్య గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, ఎస్ఓ రాజమౌళి గారికి, మన ప్రవీణ్ గారు TRS నాయకులు, SC/ST కమిషన్ మెంబరు, మాజీ మండల సంస్థ చైర్మన్, మన అన్న లక్ష్మీదేవన గారికి, మన ఎదుగుబిడ్డ SHO ప్రవీణ్ కుమార్ గారికి, మన ఇంకొక ముఖ్య అతిథి మా సన్నిహితుడు మా మామ పున్నం గారికి, రాజలింగన్న గారికి, నాగేశ్వరన్న గారికి, రామన్న గారికి, మా ట్రస్ట్ కమిటీ మెంబర్ ఈగ వెంకటస్వామి గారికి, బొమ్మలయ్య గారికి, పాపయ్య గారికి ధన్యవాదాలమ్మా. అందరికీ పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఎప్పుడైతే గతంలో ఈ ఆలయంలో ఎప్పుడు కూడా మామూలుగా పులిరెడ్డి కానీ విప్పులెవరు వచ్చేవారు కాదు. ఎప్పుడైతే గుండేటి సతీశ్వరయ్యలో వారి ప్రధాన కార్యదర్శి ఉమాప్రసాద్ గారు, మన మంచికట్ల రాజు గారు, ముఖ్యంగా మహిళా అధ్యక్షురాలు శోభక్క ఒక్కసారి నిలబడి అందరికీ చూపెట్టు, శోభక్క గారికి, రాజలక్ష్మి గారికి, వీళ్ళు రేవంతికి మనకు మన సోదరి మనకు అన్నదమ్ములు అందరికడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఘనంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు గతంలో మనకు ఎప్పుడో 25 సంవత్సరాల కిందట సింగరేణి యాజమాన్యం మనకి స్థలం ఇచ్చి మనం ప్రోత్సహించినప్పుడు శాస్త్రి గారు ఉండే సీఎం శాస్త్రి గారు ఉండే వారు వేణుగోపాల్చారి గారు చెప్పినందుకు స్టేట్గా మా ఇంటి అడ్రస్ పెట్టుకుంటూ వచ్చిన మా ఇంటికి వచ్చి జగన్నాథం ఎక్కడ అంటే మా ఇంటికి చాలా డ్రైవర్ తీసుకొస్తే ఎక్కువ బండి ఎక్కడ దాదాపు చూపెట్టమంటే మా బ్రదర్ నరసింహం గారు మేము ఇద్దరం కలిసి తర్వాత మేము 2 రోజులు ఆలోచించి చెప్పమని చెప్పాను. సరే అని చెప్పి వచ్చినాక ఇక్కడ బ్రిక్స్ చేసే ఏరియా ఉంది ఆయన చెప్పగానే అలా ఇచ్చేదని చెప్పి సూర్యుడు పడుతుంది. వారికి మనం అందరం ఒకసారి స్పందిస్తాం. ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. వారు ఎక్కడ ఇప్పుడు తెలియదు కానీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇందాక మన కులం గురించి కానీ మన మార్కెట్ పరిశ్రమ గురించి కానీ బాగా చెప్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. అయితే మేము ఇటీవల అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభ జరుపుకున్న సందర్భంగా మేము అన్ని రాష్ట్రాలు ఉన్నాం. అయితే కర్ణాటకలో ఒక చిట్టిగుప్ప అనే చిన్న ఊరు ఉంది. ఆ చిన్న ఊరిలో 108 సంవత్సరాల కట్టిన మార్కెట్ ఏముంది. అయితే వాళ్ళు 105 సంవత్సరాల కింద పెట్టిన మనకి ఇష్టంలో వాళ్ళు ఏమన్నా సార్ ఈ గుడి పెట్టడం సంస్కృతిని కాపాడుతున్నాను, ఎప్పుడు రోజు వచ్చి పూజలు చేసి మా వాళ్ళు ఎవరు కూడా మద్యపానం కానీ చెడు అలవాటు లేకుండా ఉండాలని చెప్పి చెప్పడం జరిగినప్పుడు నాకు అనిపిస్తుంది. నేను కూడా పెళ్ళి కట్టింది ఎక్కడికి వస్తుంది మాకు కూడా మా వాళ్ళందరూ కూడా ఒక సంస్కృతిని కాపాడతారని చెప్పి అనుకున్నట్టు ఇందాక మన ఇతరులు గారు చెప్పి చూడండి. పద్మశాలి అందరూ కోర్టులో మాత్రం కూడా అన్యాయం పడుతుంది. వాస్తవం అది వాస్తవం సార్. బ్రాహ్మణుల తర్వాత నిష్ఠగా ఉండేది సమాజంలో పద్మశాలి ఎవరిని మోసం చేయాలి. దీనికి నిరసన ముందు కదా. నేను ఒకసారి మహారాష్ట్ర ఒక సమావేశానికి పోతే ఒక పెద్ద అంటే మామూలు రైతులు ఎక్కువ ఆయన వచ్చి అన్నాడు, ఏం సార్ మన చెండలో పులి ఎందుకు పెట్టినా అడిగింది. నాకు నిలబడి ఎందుకు పెట్టుకుంటాడు మనం గాంధీస్తాం పెద్దపడి కాదు సార్. పులి ఎంత ఇష్టపడుతుందో మీకు తెలియదు. పులి సొంత సంపాదించుతుంది, సొంత శికారు చేసి తింటుంది కానీ వేరే జంతువు ఏ జంతువు ఉంటుంది. అవసరం పడితే ఉపవాసం పడి వస్తాయి. సేమ్ నా నుండి మన పద్మశాల ఉపవాసం వస్తుంది కానీ వేరే వాళ్ళని మోసం చేయాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే మీరు రాబోయే రోజుల్లో మీరు కూడా ఇష్టంగా ఉండి మన పద్మశాలి
కుల ఔన్నతాన్ని కాపాడాలని చెప్తున్నా. ఇక ముఖ్యంగా మరి ఇటీవల 5-6 సంవత్సరాలు చెప్పేది కమిటీలు మారిన తర్వాత మన వెంకట స్వామి గారు కానివ్వండి, రాయసమన్న కానివ్వండి, మన పాపయ్య గారు కానివ్వండి, తర్వాత ముఖ్యంగా మహిళలలో ఉన్న కమిటీ 4-5 అందరినీ ఇన్వైట్ చేసి అందరికి ఇన్వాల్వ్ చేసి ఇంకా ముందు రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగించి ఆలయ అభివృద్ధికి మీరు అందరూ కూడా పాటుపడాలని పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే చిన్న చిన్న మనస్పర్ధలు అప్పుడప్పుడు వస్తుంటాయి వాటిని పట్టించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇప్పుడు ఇది 11వ వార్షికోత్సవం. 11వ వార్షికోత్సవం రాబోయే రోజులు ఇంకా మనం ఈ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. శుభాకాంక్షలు. శ్రీ అదేవిధంగా భావనాలుషి గారికి మరియు మిగతా ఇంకా పేరు తెలియని వారందరికీ కూడా శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్. మరి ఈరోజు ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ఇక్కడి ఆర్గనైజర్స్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మందమరి జీఎంగా ఈ పిల్లపల్లిలో మీరు చేస్తున్న కార్యక్రమాలకి మరి సింగరేణి కాలేజ్ తరఫున నా తరఫున కూడా సహాయ సహకారాలు అందిస్తానని నేను తెలియజేస్తున్నాను. ఎక్కడైనా మరి బెల్లంపల్లిలో ఉన్న ఈ పద్మశాలి సేవా ట్రస్ట్ కానీ, పద్మశాలి సభ్యులు కానీ, మరి మహిళలు కానీ మరి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు పెన్షన్స్ ఇస్తున్నారు, మరి ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు, ఇంకా సమాజహిత కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మరి అదేవిధంగా ఇంకా ఏ సమాజమైన అభివృద్ధి చెందాలంటే కొన్ని సమాజహిత కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా మరి పద్మశాలి సొసైటీ ఇక్కడ చాలా యాక్టివ్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా మరి ఈ ఆలయ అభివృద్ధికి మరి వారి పాటుపడాలని అందరు సభ్యులు మరి దీనికి సహాయ సహకారాలు అందిస్తే మరి కమిటీ ఆర్థికంగా అవసరమైన వనరులు సమకూర్చుకుంటే మరి సమాజహిత కార్యక్రమాలు చేయగలము. మరి పద్మశాలి సొసైటీలో కూడా మరి సమాజంలో కూడా ఎవరైనా వీక్ ఉన్నా కూడా మరి విద్యార్థులకు కూడా మహిళలకు కూడా ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే చేయొచ్చు. ఇంకా ప్రతి ఇయర్ ఏదో ఒక కొత్త కార్యక్రమం నిర్ణయించుకొని దాన్ని మరి ఇంప్లిమెంట్ చేయాలని, దానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకొని మరి సొసైటీకి మరి సేవ చేసినప్పుడే మరి పద్మశాలిలో ఉన్న ప్రజలకి సేవ చేసినప్పుడే సొసైటీ యొక్క గుర్తింపు, వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మరి గవర్నమెంట్ తరఫున కానీ మరి లోకల్ ఎమ్మెల్యే గారి హెల్ప్ కూడా తీసుకొని, ఇంకా మరి మన ప్రవీణ్ గారి హెల్ప్ కూడా తీసుకొని, ఇంకా విద్యా విషయంలో మరి ఎప్పుడు మరి యువకులు బాగా చదువుకోవాలని మరి సొసైటీ యొక్క బాధ్యత ఉంది. మరి సమాజంలో ఏవైతే విద్యా అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, చదువుకోవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో మరి ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా తీసుకొని మరి విద్యార్థులందరినీ, యువకులందరినీ మరి వారిని విద్య వైపు మరి కష్టపడి మంచి ఉద్యోగాలు సంపాదించడానికి మరి పద్మశాలి ట్రస్ట్ కూడా సేవ చేయాలని, మరి ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే మరి ఎవరైనా ముందుకెళ్ళినప్పుడు ఇతరులకు సహాయం చేయగలరు. కాబట్టి ట్రస్ట్ అన్ని రకాల ఆర్థికంగా కానీ మరి విద్యా విషయంలో కానీ మరి మెడికల్ హెల్త్ విషయంలో కానీ మరి ట్రస్ట్ సేవ చేయాలనుకుంటే అన్లిమిటెడ్గా చేయొచ్చు. మరి ఆర్థికంగా కూడా వారు ఏ రకంగా మరి ఆర్థిక విషయాల్లో కూడా మరి ఇంకా వనరులు ఏ రకంగా ఏర్పరచుకొని ఇంకా వారి యొక్క సేవా కార్యక్రమాలు విస్తరించి వారు ఇంకా అన్ని రంగాల్లో మరి మంచి పేరు తీసుకురావాలని, మరి ఈ సందర్భంగా మార్కండేయుడు మరి శివుడు మీ అందరికీ ఆశీస్సులు అందజేయాలని, ఇంకా మీరు మంచి పేరు తీసుకొచ్చుకొని మరి భవిష్యత్తులో మరి యువత బాగా డెవలప్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు. మార్గదర్శకంగా ఈ సమాజం ఈ బెల్లంపల్లిలో ఇంత గట్టిగా ఇంత గొప్పగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మరి మీ అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి పెద్దలు మరి జగన్నాథం అన్న గారికి, నరసింహం సార్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తమ్ముడు ఎస్ఐ హాస్పేట ప్రవీణ్ గారికి, మన మీ పద్మశాలి కులం కాకున్నప్పటికీ కూడా
ఎన్నుకొని ఈ సమాజం ఎట్లా నడవాలి అని ఒక మార్గదర్శనం చేస్తూ అప్పుడప్పుడు మంచి సలహాలు సూచనలు చేస్తున్నటువంటి అన్న మరి పుణ్యం చందన్న గారికి, అట్లాగే రాయలింగ అన్న గారికి, వెంకట సమాన గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు పద్మశాలి సమాజం ఒక పక్క, అట్లాగే వైశ్య సమాజం ఒక పక్క, ఈ రెండు సంఘాలు మాత్రమే ఈ బెల్లంపల్లిలో గట్టి సంఘాలుగా నిలబడి ఒక పక్క సామాజిక కార్యక్రమాలు, ఒక పక్క వాళ్ళ వ్యక్తిగత ఆ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరి దోహదపడుతున్నాయి. ఏ కార్యక్రమం చూసినా బెల్లంపల్లి ప్రాంతంలో ఇట్లాంటి భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు తీసుకునేది రెండే కుల సంఘాలు, ఒకటి వైశ్యులు, ఇంకొకటి పద్మశాలి. మేము ఈ టెంపుల్ మరి ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన ఈ పద్మశాలికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే నాతోటి నిత్యం ఉండేది అందరూ కూడా పద్మశాలి లేదు, నాతో ఉండే సోదరులు అందరూ కూడా పద్మశాలి సోదరులు ఉండేది. ఇప్పటికి కూడా అంటారు నన్ను అందరి అలాగే చుట్టుపక్కల ఎప్పుడు చూసినా పద్మశాలి కనబడతారు. ఏంటంటే మరి వాళ్ళకు ప్రేమించే కూడా ఉంటుంది కాబట్టి అట్లా నా ఎవరు ఉంటారు అని చెప్పి నేను చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా నేను చాలా ఆనందపడే సందర్భాలు ఉన్నాయి. వాస్తవంగా పద్మశాలీలకు ఆదరించే గుణం ఉంటుంది. అది ప్రత్యక్షంగా నా జీవితంలో నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నా. నా జీవితంలో నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నా. అది ఇక్కడ ఉన్న కొంతమందికి మాత్రమే అది అర్థమై ఉంటుంది. అట్లా పద్మశాలి సమాజం బెల్లంపల్లిలో ఇంత పెద్ద టెంపుల్ ఏర్పాటు చేయడం ఒక సంఘానికి, అట్లాగే బెల్లంపల్లిలో అసలు ఫంక్షన్ హాల్ లేని సందర్భంలో ఒక పెద్ద పద్మశాలి ఫంక్షన్ హాల్ అంటే ఒక గొప్ప ఫంక్షన్, పద్మశాలి ఫంక్షన్ హాల్లో పెళ్లి చేయాలని బెల్లంపల్లిలో ఉన్నటువంటి చాలా మంది కోరుకునేది. ఎందుకంటే పద్మశాలి ఫంక్షన్ హాల్ అంటే ఒక గొప్పగా పేరువైన ఫంక్షన్ హాల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఆ ఫంక్షన్ హాల్ పేరుతో పద్మశాలి అనే పేరు మొత్తం బెల్లంపల్లి కాదు ఈ జిల్లా మొత్తంగా, ఈ రాష్ట్రం మొత్తంగా కూడా తెలిసిపోయిన సందర్భం. ఎక్కడ పెళ్ళంటే బెల్లంపల్లి పద్మశాలి ఫంక్షన్ హాల్. ఆ పేరులోనే పద్మశాలి ఫంక్షన్ హాల్కు ముందు పద్మశాలిగా రావడంతో మొత్తం బెల్లంపల్లిలో కూడా పద్మశాలీలు బలంగా ఉన్నారని చెప్పడానికి పద్మశాలి ఫంక్షన్ హాల్ దోహదపడ్డది. అట్లాగే వ్యక్తిగతంగా ఇంకొన్నటువంటి సోదరులు ఆర్థికంగా అభివృద్ధి మేమే చెందడం కాదు, మా ద్వారా ఈ సమాజానికి కూడా ఒక మేలు జరగాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కూడా మరి ఒక సందర్భంలో మరి వెంకట సామాన్ నాకు కలిసినప్పుడు, ఇక్కడే కలిసినప్పుడు మేము మేము ఇక్కడ పెన్షన్స్ కూడా ఇస్తున్నాం. ఎవరైనా బస్తీలలో పేదవాళ్ళు ఉంటే, వికలాంగులు ఉంటే చెప్పండి, వాళ్ళకి నెల కూడా మేము పెన్షన్ ఇస్తామంటే అన్న మరి మీరు గవర్నమెంట్ పరంగా పెన్షన్ ఇస్తారంటే సేమ్ అట్టనే ఇస్తాం. మా కమిటీ ఉంటుంది, మేము కమిటీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులను చూసి వాళ్ళకి మేము సహాయం చేస్తామని చెప్పి నేను కూడా ఎవరైనా ఉంటే మేము కూడా రిఫర్ చేస్తామన్నా వాళ్ళకు కూడా ఇవ్వండి, మరి వాళ్ళకు కూడా మీరు ఇచ్చే ఎంతో కొంత వాళ్ళకు దోహదం చేస్తుంది వాళ్ళ గమ్యానికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు దేవేందర్ గారు, జీవన్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మనమే అభివృద్ధి కాదు, మన ద్వారా మనము 4 పైసలు మన దగ్గర ఉన్నప్పుడు సమాజానికి సేవ చేసినప్పుడు సమాజంలో మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లనే మీ సమాజం కూడా ఆ ఆచరణనే మరి మీరు తీసుకుంటారని చెప్పి భావిస్తూ మరి ముందు ఈ పద్మశాలి సేవా సమాజం మరి ఈ టెంపుల్నే కాదు, ఈ ఫంక్షన్లనే కాదు, మీ యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా మరి అభివృద్ధి, మీ వ్యక్తిగత జీవితాలకు కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి. మీరు మంచిగా ఉంటే ఈ సమాజానికి మంచి సేవ చేసే అవకాశం మీ దేవుడు మీకు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన ఈ ముఖ్యంగా ఈ కమిటీ, ఈ దేవాలయ కమిటీ సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ జై మార్కండేయ, జై పద్మశాలి. మాటలలో కూడా కనిపించింది. పద్మశాలి ముద్దు బిడ్డలు ఆదరించిన విధానాన్ని చక్కగా చెప్పారన్న. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. అలాగే కాలాతీతమైనది, సమయం గడిచిపోతున్నది. ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నటువంటి మన కమిటీకి చిరు సత్కారం మన అతిథులతోటి. సో కాబట్టి ఫస్ట్ అందరికంటే ముందుండేది మహిళలే.
సో మహిళా సంబంధించిన